బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నరమేధమే అంటూ విజయసాయిరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు నరమేధమే అంటూ విజయసాయిరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? మీకు లజ్జ నవల గుర్తుందా? తస్లీమా నస్రీన్ రాశారు. అంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద అప్పట్లో జరిగిన దాడుల మీద రాస్తే ఆవిడ్ని దేశ బహిష్కరణ చేశారు. అందుకని అంటే నేను అనేది ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు ఇవాళ కొత్త కాదు, కానీ వీటిని ఖండించాల్సిన బాధ్యత భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రతి రాజకీయ పార్టీ మీద ఉంది. కానీ నిన్న మీరు చూసుకుంటే కనుకైతే ఒక అతన్ని ఏదో మహమ్మద్ని ఏదో అన్నారు అని ఒక అతన్ని కొట్టి అతన్ని పైగా ఒక చెట్టుకి ఉరివేసి అంటించేశారు ఒక హిందువుని. వాళ్ళ కుటుంబం ఎంత బతిమాలుతున్నా, ఎంత క్షమించమని అడుగుతున్నా వినకుండా. అంటే నేను అనేది ఏంటంటే, అంటే అక్కడ అసలు మాట్లాడే స్వేచ్ఛ లేదా బంగ్లాదేశ్లో హిందువులకి? ఒకటి. రెండోది, నిన్న ఒక మహిళని కూడా రేప్ చేసి కిరాతకంగా చేశారు, ఒక హిందూ మహిళనని. అంటే ఒక అమ్మాయి, అది కూడా జరిగింది. ఇంకా చాలా జరుగుతుంది. అంటే మనకు తెలియనివి చాలా ఉన్నాయి కూడా. దీని మీద ఇవాళ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సో ఆయన ఏమంటున్నారంటే, అసలు దీన్ని ఖండించిన వాళ్ళు భారతీయులేనా? ఈ నరమేధం గురించి ఒక ఖండన తెలపని వాళ్ళకి అసలు భారతదేశంలో ఉండే నైతిక హక్కు ఉందా? ఇలాంటి వాళ్ళని మనమే భారతదేశం నుంచి అంటే దేశ బహిష్కరణ చేయాలి అని ఇవాళ విజయసాయిరెడ్డి మాట్లాడారు. దాన్ని మనం కూడా సమర్థించవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఉంటూ మీకు మొన్న మీరు చూసారో లేదో, భార్య భర్తతో దెబ్బలాడి భార్యాభర్తలకు గొడవ జరిగితే అమ్మాయి బురఖా వేసుకోవడం అంటే మొహంకి హిజాబ్ వేసుకోకుండా వెళ్ళిపోయిందని ఆమెను మళ్ళీ ఇంటికి పిలిపించి చంపేశాడు అతను, కత్తితో పొడిచి చంపేస్తే పిల్లలు చూశారని పిల్లల్ని చంపేశాడు. మరి ఇలాంటి వాటిని ఎలా సమర్థిస్తారు? ఒకవేళ వాళ్ళు ఏంటి ఏమనాలి, స్త్రీవాదులైనా లేదు కమ్యూనిస్టులైనా మరొకళ్ళైనా అంటే ఇలాంటి వాటి మీద ఎవడు మాట్లాడు. ముఖ్యంగా హిందువుల మీద దాడులు జరిగితే ఎవడు మాట్లాడు. ఎంతసేపు తాళి వేసుకోమన్నారు, లేకపోతే బొట్టు పెట్టుకోమన్నారు, లేకపోతే బట్టలు పూర్తిగా వేసుకోమన్నారు. ఇక్కడ స్వేచ్ఛ లేదు, మనిషికి బతికే స్వేచ్ఛ లేదా? ఇది నా స్వేచ్ఛ, నేను చిన్న బట్టలు వేసుకుని తిరుగుతాను. వీటి మీద మాత్రం మీకు ట్విట్టర్లో ఓ పుంఖానుపుంఖంగా వచ్చేస్తాయి. అవునా కదా? కానీ నిజంగా అన్యాయం జరిగినప్పుడు, నిజంగా హిందువుల మీద దాడి జరిగినప్పుడు ఈ సోకాళ్ళు వాళ్ళు ఎవరు కూడా నోర్లు విప్పరు. నేను అంటున్నది ఏంటంటే, వాళ్ళు హిజాబ్ ధరించాలి, ఓకే, అది వాళ్ళ ఇష్టం, దాని గురించి నేనేమీ మాట్లాడను. బురఖా వేసుకోవాలి, కరెక్టే, అది వాళ్ళ మతాచారం, వేసుకోవాలి. కానీ హిందువులని మీరు బయటకు వచ్చినప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకోండి, మంచి ఇన్ ద సెన్స్ కాస్ట్లీ అని నేను మాట్లాడటలే, కొంచెం ఒళ్ళు కప్పుకొని రండి అంటే మాత్రం మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదా, మా ఇష్టం అని అంటారు. నేను అనేది ఏంటంటే, మీరు ఒక్కొక్క మతానికి సంబంధించి ఒక్కో రకమైన ఫీలింగ్స్ బయట పెడుతున్నారు. ఇవాళ హిందువుల మీద దాడి జరిగితే మీరు మాట్లాడరు. పహల్గామ్ దాడి గురించి జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజు ఏదో నామమాత్రంగా ఒక సానుభూతి తెలిపి వాళ్ళ మతం అడిగి వాళ్ళని చంపారు అనే పదాన్ని ఆయన వాడలేదు, మీకు గుర్తుంటే. అంటే మతం అడిగి వాళ్ళ బట్టలు విప్పి, అది ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం, దాని మీద ఎవడు స్పందించలా. నేను అంటున్నది అది. హిందువుల దాకా వచ్చేసరికి బంగ్లాదేశ్లో హిందువుల మీద ఇంత నరమేధం జరుగుతుంటే సోకాల్డ్ సెక్యులరిస్టులు ఏమైపోయారు అంటారు? ఏమైపోరు, వాళ్ళు నోరు విప్పరు. అదే చెప్తున్నా, ఈ సెక్యులరిస్టులు వీళ్ళు అంటే ముస్లిమ్స్కి ఏదైనా జరిగితే మాట్లాడతారు. ఇక్కడ ముస్లిమ్స్కి ఏంటి, వాళ్ళు మైనార్టీలు, వాళ్ళకి సరిగా వాళ్ళని చూసుకోవట్లేదు, వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది. ఈవెన్ మీకు ఏంటి మిగతా దేశాల వాళ్ళు కూడా దాని మీద మాట్లాడతారు. భారతదేశం వచ్చేసరికి ప్రతివాడు మాట్లాడతాడు, ఇక్కడ చాలా బాగా ఉన్నా కూడా బాగా లేదని మాట్లాడతారు. ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద మాత్రం ఇంతవరకు ఎవరు స్పందించాల.
దీని మీద ప్రతి ఒక్కళ్ళు స్పందించాలండి. ఇవాళ విజయసాయి రెడ్డి మన ఈ అంశంలో మెచ్చుకోవచ్చు. అట్లీస్ట్ ఆయన ధైర్యంగా నేను హిందువుల తరఫున మాట్లాడుతున్నాను అని చెప్పగలుగుతున్నాడు. సరే, అతని వ్యక్తిగత రీజన్స్ మనకు అనవసరం. అన్నింటికి మన వ్యక్తిగతానికి రాజకీయానికి ముడిపెట్టక్కర్లా. కాకపోతే ఏంటంటే అతను అభిప్రాయాన్ని అతను ధైర్యంగా స్వేచ్ఛగా అతను చెప్పగలిగాడు. అంతవరకు మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళ మీరు సెక్యులర్ వాదులో లేకపోతే మరొక వాదులో మీరు నోర్లు విప్పండి. ఇవాళ కాంగ్రెస్ మాట్లాడాలి, ఇవాళ బీజేపీ ఒకటే మాట్లాడటం కాదు. ఇవాళ కాంగ్రెస్ మాట్లాడాలి, మమతా బెనర్జీ మాట్లాడాలి, తృణమూల్ కాంగ్రెస్ మాట్లాడాలి. ఎందుకని చెప్తున్నానంటే, ఈ ఓట్లు మాకు ఓట్ చోరీ జరిగింది, ఓట్లు తీసేశారు, రోహింగ్యాలు మనుషులు కాదా, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు మనుషులు కాదా అంటే, ఇగో ఇదే మనుషులు. కాబట్టి ఇవాళ మీరు దేశం నుంచి ఎవరిని పంపిస్తారు? ఈ సెక్యులర్ వాదుల్ని పంపిస్తారా, లేదు రోహింగ్యాలను పంపిస్తారా, లేదు వెస్ట్ బెంగాల్లో ఉండే అక్రమ వలసదారులను పంపిస్తారా? ఆలోచించుకోండి. ఎందుకంటే రేపొద్దున మనం ఏమైపోతామో, ఒక్కొక్కళ్ళు 10 మంది పిల్లల్ని కండమే ఒక టార్గెట్గా పెట్టుకుని భారతదేశంలో నివసిస్తూ ఉంటే, మనం కష్టపడి ట్యాక్సులు కట్టి మన ట్యాక్స్ ఎక్కడికి పోతుంది, ఎవరికి వెళ్తుంది, సంక్షేమ పథకాల కింద ఎవరికి వెళ్తుంది, అది కూడా ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఇప్పుడు ఏ సందర్భంలో విజయసాయి రెడ్డి బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద వ్యాఖ్యలు చేశారంటారు మేడం? అదే ఇప్పుడు నిన్న జరిగింది కదా, ఒక అతన్ని ఉరి తీశారు, అంటే ఉరి తీయటువంటి కాల్ చేశారు, మహమ్మద్ మీద ఏదో కమెంట్ చేశాడని. తర్వాత ఒక మహిళని రేప్ చేశారు. ఇవాళ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇంకా మనకు తెలియని విషయాలు చాలా జరుగుతున్నాయి అక్కడ. మరి వాళ్ళకి రక్షణ లేదు కదా, ఎవరిస్తారు, ఎవరు రక్షణ కల్పిస్తారు? కాబట్టి ఇవాళ నేను హిందువుని అని చెప్పుకోవడానికి భయపడే స్థితికి బంగ్లాదేశ్లో ఉండే హిందువులు వచ్చారంటే, మరి దీని మీద మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది కదా ఇది. ఇవన్నీ కూడా చాలా వాటితో ముడిపడి ఉంటాయి. ఇవాళ అందరూ కూడా స్పందించాలండి. ముఖ్యంగా భారతదేశంలో ఉండే కాంగ్రెస్ నాయకులు, సామాజికవేత్తలు కానీ లేకపోతే సెక్యులరిస్టులు కానీ ఈ అంశం మీద ఎందుకు మాట్లాడారు? వాళ్ళు మాట్లాడరండి. వాళ్ళు మాట్లాడితే ఇంకేముంది, వాళ్ళు మేధావి వర్గాలన్నీ మాట్లాడవు. ఇప్పుడు వాళ్ళకేం బాధ లేదు, అర్థమైందా మీకు? కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళ విజయసాయి రెడ్డి చెప్పినట్టు వీళ్ళందరినీ దేశద్రోహులు అంటారా, వీళ్ళని దేశం విడిచి వెళ్ళిపోమని చెప్తారా అనేది ఆలోచించాలి. ప్రజలు కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.